తీసుకోండి. తర్వాత ఏ యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో కూడా ముందుకు పోలేకపోయింది. ప్రజలను వంచారు, ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చలేదు. దీనిపైన ప్రజా విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఈరోజు మోషన్ మూవ్ చేస్తాం, తర్వాత 10 రోజుల్లోపు టేకప్ చేద్దామని ముందు చెప్పి ఇప్పుడు వెంటనే బీఏసీ సమావేశం అని చెప్పి ఈరోజు సభ్యులకు అవకాశం అంటే రాని వాళ్ళకు చెప్పేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఇప్పుడే టేకప్ చేసేస్తాం, ఇది మా హక్కు, మా ప్రాపర్టీ, ఇది మీరేం మాట్లాడకూడదు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా హేయం. ఒకటి, ఇటువంటివన్నీ చేసి తప్పించుకునేటువంటి ఏ రకంగా మీరు తప్పించుకుంటున్నారో, మీరు ఏ రకంగా అయితే సభ్యులను బలవంతంగా లాక్కొని ప్రలోభపెట్టి లాక్కున్న వాళ్ళని తప్పించడం కోసం మీరు చేసినటువంటి ఎత్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది అన్న దానిపైన మేము పూర్తి స్థాయిలో మేము ఈ రోజుకి వద్దు, కాస్త టైం ఇవ్వండి, విప్పు జారీ చేసుకునే అవకాశం అన్న ఇవ్వండి అని అంటే లేదు అని అన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి విచక్షణటువంటి అధికారంతో ఎవరైతే సభ్యులు పార్టీ ఫిరాయించారో వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఆ అజెండాతో ఈరోజే పెడతామన్నారు. కానీ వాళ్ళ విచక్షణకు వదిలేశాం. మేమైతే డెఫినెట్గా పార్టిసిపేట్ అవుతాం, నోటీస్ ఇచ్చాం కాబట్టి. కానీ ఇప్పుడు తప్పించుకుని ఉండొచ్చు, వాళ్ళ సభ్యులను తప్పించుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తుండొచ్చు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిపైన ఎప్పుడో కూడా వీళ్ళు చేసినటువంటి మోసాలన్నీ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ ఇంకొక అవకాశం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వీళ్లకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. కానీ మేమైతే ఈరోజు చర్చలో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ అవుతాం. మాకు మెజారిటీ లేకపోయినా మా ఉద్దేశం ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశామంటే ఈ ప్రభుత్వం అన్ని రకాల వైఫల్యం చెందింది. ఒకటి, నిజంగా మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఏ పక్షాన ప్రజల పక్షాన నిలబడతారా, లేకపోతే పార్టీ ముఖ్యం, మాకు మా యొక్క ప్రలోభాలు ముఖ్యమని చేస్తారన్న దానిపైన మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం. అవన్నీ తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇప్పుడు 12 గంటలకే వెంటనే మేము టేకప్ చేస్తున్నాం అని చెప్పేటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. మేమైతే కనీసం ఒకరోజు టైం ఇవ్వండి, ఫుల్ డే అన్న చర్చ జరుపుదాం దీనిపైన అంటే టైం కూడా మా ఇష్టమే. మేము కేటాయించేది 5 గంటలు 6 గంటలు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీకు అంతే హక్కు ఉంది, మా యొక్క నిర్ణయం ఇది అని చెప్పి వాళ్ళు తెలియచేయటం చాలా దుర్మార్గం, అక్రమం. అందరికీ కూడా వీలైనంత వరకు కమ్యూనికేట్ చేస్తున్నామమ్మా. కనీసం చాలామంది 3 రోజులు సెలవు కావడంతో చాలామంది ఏమనుకున్నారంటే 10 days టైం ఉంటుంది కాబట్టి అప్పుడు టేకప్ చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆ రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి కూడా. కానీ ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఈరోజే టేకప్ చేసేస్తున్నామని చెప్పడంతో ఉన్న వరకు దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి అందరికీ కూడా ఫోన్లు చేస్తున్నాం, విప్పులు పంపిస్తున్నాం. అంటే ఆ రోజు మీరు చూసినటువంటి పొజిషన్ చూస్తే మన రూల్స్ పొజిషన్లో ఏముందంటే ఒకసారి మీరు నోటీస్ జారీ మోషన్ మూవ్ అయిన తర్వాత 10 days లోపు అని ఉందన్నమాట. ఇప్పుడు గతంలో మీరు చూడండి, ఒక్కసారి ఎప్పుడన్నా కూడా మూవ్ అయిన రోజే డిస్కషన్ జరిగిందేమో, గతంలో ఎప్పుడన్నా మీరు జరిగిందేమో ఒక్కసారి మీరు చూడండి. అంటే వీళ్ళన్నీ కూడా ఏ రకమైనటువంటి దుర్మార్గం వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా తప్పించుకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏ రకంగా చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. చేయకూడదు అని మేము చెప్పలేదు క్రాంతి గారు. కనీసము బడ్జెట్ అజెండా ఉంది, జరుగుతుంది. ఈ బడ్జెట్ డిస్కషన్ అయిన తర్వాత 4 రోజులలో ఒక రోజు కావాల్స్తే ఒక అదనపుగా రోజుగా బడ్జెట్ టైమ్స్లో డేస్ కూడా వేస్ట్ కాకుండా సండేలో టేకప్ చేద్దామని కూడా చెప్పాం. దానికి కూడా అంగీకరించలేదు. మాకు అంటే ఏ రకంగా కరెక్ట్ ఏంటో ఇదే రకంగా గతంలో ఎప్పుడో నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్నించిన బ్రదర్, ఈ రకంగా గతంలో ఎప్పుడన్నా జరిగిందా అన్నది మీరు గమనించండి. మోషన్ మూవ్ కావటం కోసం అయిన తర్వాత బీఏసీ డెసిషన్ పిలుస్తారు, 1-2 రోజుల్లో 10 రోజుల్లోపు నిర్ణయాలు జరిగినాయి. కానీ ఉన్న పలంగా మోషన్ మూవ్ అయిపోయింది. ఈరోజు మేము టేకప్ చేసేస్తాం, ఈరోజు మేము క్లోజ్ చేసేయాలా అన్న ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. ఈ రోజుకి కంప్లీట్ చేసేయాలా అని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి మాకు చెప్పారండి. బీఏసీలో మమ్మల్ని పిలవటం, ఊరికి కూర్చోబెట్టడం వరకే కానీ మా యొక్క వాదన ఏది వినిపించుకోవట్లేదు. మేము లాస్ట్కి ఇంకా కనీసం ఈ రకంగా ప్రజలకు సంబంధించిన అంశం అండి, ఒక పూర్తి రోజన్నా మనం చర్చిద్దాము, ఈరోజు హాఫ్ డే అయిపోయింది కదా అంటే ఇది మీ పరిధి కాదు, మా హక్కు ఇది అని చెప్పి మాట్లాడితే ఇంక మేము అక్కడ ఏం కూర్చోలేక వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.